ఈ కార్యక్రమ నిర్వాహకులు, ప్రముఖులు, ఎంపీ కేతినేని చిన్ని గారు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు, మాజీ మంత్రి సుజనా చౌదరి గారు, స్థానిక ఎమ్మెల్యే బొమ్మ ఉమా గారు, బుద్ధా వెంకన్న గారు, ఎక్స్ఎమ్మెల్సీ, ఈ ఉత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ కమిటీ సభ్యులు అందరికీ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీ అందరి నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయవాడలో తొలిసారి ఈ యొక్క విజయవాడ ఉత్సవ కార్యక్రమం పేరు మీద ఈ సంవత్సరం నవరాత్రి సందర్భంగా 9 రోజులు, ప్రత్యేకంగా ఈ సంవత్సరం అదనంగా 2 రోజులు వచ్చినాయి, 11 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం మైసూరు తరహాలో అనేటువంటి మాట మాట్లాడారు. కానీ ఇక్కడ చూసినటువంటి యొక్క అరేంజ్మెంట్సు, నృత్య కార్యక్రమాలు, మిగతా స్టాల్సు, డ్రోన్ యొక్క షో, రాబోయేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ విన్న తర్వాత మైసూర్ లాగా అనేటువంటి పదాన్ని మర్చిపోయి రాబోయేటువంటి మిగతా ప్లేసెస్లో విజయవాడ ఉత్సవాల్లాగా చేస్తారు అనేటువంటి ఆ రకమైనటువంటి నమ్మకం నాకు కలిగింది. కాబట్టి దానికి సహకరించినటువంటి నాని వారి యొక్క బృందానికి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనం చాలా ప్రాపర్టీ సంపాదిస్తాం, రాజులు, కోటలు ఇవన్నీ కూడా కడుతుంటాం. కానీ చాలా కోటలు పునరావస్థ దీంట్లో కూలిపోతున్నటువంటివి, మెయింటెనెన్స్ లేకుండా ఉన్నటువంటివి చూస్తున్నాం. వాటిని ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిర్మించినటువంటి గుళ్ళని మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకుంటుంటారు, వాటిని పూజిస్తుంటారు. వాటి కింద జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్ని ఆస్వాదిస్తూ వాటిని ముందుకు కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అదే రకంగా ఈరోజు ఈ యొక్క విజయవాడ ఉత్సవ సందర్భంగా క్రీడలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ మన యొక్క సంస్కృతిని కాపాడేటువంటి దిశలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క ఉత్సవాలే మన యొక్క పండగలు, కార్యక్రమాలని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దేవాలయాలకి, భక్తులకి ప్రార్థన, ధ్యానం చేసేటువంటి ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలవటమే కాకుండా తరతమ భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా నిర్వహించేటువంటి యొక్క కార్యక్రమాలు వీటన్నిటికి కూడా ఒక ఇమేజ్ తెచ్చేటువంటివి, ఆచరణలో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండేటువంటి కార్యక్రమాలు ఇవని చెప్పి ఈ సందర్భంగా ఆ రకమైనటువంటి అందరినీ కూడా ఒక్కతాటిపై తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలే మన పండుగలు. మన పండుగలలో చిన్న పెద్ద అనేటువంటివి విభేదాలు లేకుండా, లేదా ఎక్కువ తక్కువ అనేటువంటి ఇది లేకుండా అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలే మన యొక్క ఈ పండగల కార్యక్రమాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నాను. అంతేకాకుండా స్థానికంగా ఉండేటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా ఈ పండుగల ద్వారా తెలియజేస్తాయి.
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అక్కడ ఉండేటువంటి వంటలు, అక్కడ ఉండేటువంటి డ్రెస్సులు. ఇక్కడనే ఇప్పుడే మనం చూసినాం కొండపల్లి బొమ్మలు. ఈ రకమైనటువంటి ఈ యొక్క దేశం యొక్క గొప్ప వారసత్వం, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి స్పష్టంగా బొమ్మలల్లో కూడా మన యొక్క దేవుని బొమ్మలు, లోకల్ కల్చర్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొనే నరేంద్ర మోడీ గారు దేశంలో ఉండేటువంటి టెంపుల్స్ ఏవైతున్నాయో, గుళ్ళు ఏవైతున్నాయో వాటినన్నిటినీ కూడా తిరిగి జీవోద్ధారం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రసాద్ అనేటువంటి కార్యక్రమం కింద దేశంలో ఉండేటువంటి ప్రముఖ దేవుని గుళ్ళ స్థానాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లోనే ఈ యొక్క మొన్ననే మా త్రిపుర సుందరి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తూ వాటిని ఇనాగరేట్ చేయటానికి రావటమే కాకుండా వారు ఆ రకమైనటువంటి శక్తిపీఠాలు మిగతా అన్నిటిని కూడా దర్శించుకుంటూ దానికి ప్రాముఖ్యత కల్పిస్తున్నారు. అక్కడి నుండి ఈరోజు ఈ యొక్క దుర్గామాత శక్తిపీఠానికి నేను దర్శనం చేసుకోవటానికి రావటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ కేవలం ఈ కార్యక్రమాలే కాకుండా స్పోర్ట్స్ టైప్లో పడవల పోటీలు, ఎగ్జిబిషన్సు, సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు, వాటర్ గేమ్సు, పిల్లల కొరకు ప్రత్యేకమైనటువంటి ఎగ్జిబిషన్సు, అమ్యూజ్మెంట్ పార్క్సు, షాపింగ్ మాల్సు ఇవన్నీ కూడా క్రియేట్ చేసినటువంటి ఆ రకమైనటువంటి ఆలోచన తీసుకొచ్చి ఆ దిశలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే రకంగా ముందుకు తీసుకెళ్లాలని, విజయవాడ రాజకీయంగా తెలుగు భాష సంస్కృతుల రాజధానిగా, దక్షిణ భారత వాణిజ్య కేంద్రంగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ విరాజిల్లుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. విజయవాడ యొక్క ప్రాముఖ్యత ఈనాటిది కాదు. మహాభారతం వంటి ప్రాచీన ఇతిహాసాల్లో కూడా దీని యొక్క ప్రస్తావన ఉంది. అలాంటి ఊరిలో ఈరోజు ఈ యొక్క ఉత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయని చెప్పి విజయవాడ పౌరాణిక చారిత్రక ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు గుర్తు చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. మనలో ఉన్నటువంటి బలహీనతను పోగొట్టి కనకదుర్గమ్మ తల్లి వాటిని పోగొట్టాలనేటువంటి దిశలో మనం వేడుకోవాలని చెప్పి నేను మనలో ఉండేటువంటి బలహీనతని పోగొట్టడమే కాకుండా మనం ఎంత శక్తివంతులమైన అనుకున్నా ఆ తల్లి యొక్క ఆశీర్వాదం లేనిదే మనకు సాధ్యం కాదు. అందుకని ఆ తల్లిని ఆ రకంగా ఆశీర్వదించి మనలో ఉండేటువంటి ఇగోని, మనలో ఉండేటువంటి యొక్క కోపతాపాలని పక్కన పెట్టించి మనల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని, ఆరోగ్య దీంట్లో ముందుకు అందరికి కూడా కల్పించాలని చెప్పి దుర్గమ్మ తల్లిని ప్రార్థించటానికి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. మరే ఇతర పండుగలు లేని విధంగా ఈరోజు అమ్మవారిని 9 రోజులు 9 రకాలుగా విభిన్న రూపాల్లో పూజించటం, ఆ రకంగా వారిని విభిన్న రూపాల్లో దర్శించుకోవటం ఇక్కడికి అందరికీ కలిసి వచ్చినటువంటి అవకాశం అని చెప్పి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మహిళా శక్తిని గౌరవించటం
భారతీయుల యొక్క సాంప్రదాయం. అన్నపూర్ణ దేవిగా అమ్మగారిని కొలవడం శక్తి భక్తిని ప్రసాదిస్తుంది. కనకదుర్గ పేరులోనే అనుగ్రహం ప్రేమామృతాన్ని మనం చూడగలుగుతున్నాం. వికసిత భారత లక్ష్య సాధనలో సంస్కృతి సారంభం కూడా ప్రధానమైనటువంటి అంశం. ప్రధాని మోడీ గారి యొక్క ఆశయ లక్ష్యం మాత్రమే కాదు, దాన్ని సాధించి తీరుతామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా నమ్మకం కలిగిందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇంతకుముందు బందర్ పోర్టు ద్వారా విదేశీయుల యొక్క రాకతోటి ముందస్తుగా పాశ్చాత్య నాగరికతను కూడా అందిపుచ్చుకున్నటువంటి ప్రాంతం. అచ్చు పుస్తకాలు మొదట్లో వేసినటువంటి ప్రాంతం యొక్క బెజవాడ అని చెప్పి, అదే రకంగా పత్రికలకు కూడా నా చిన్నతనంలో కూడా పత్రికలు అంటే విజయవాడలో ప్రింట్ అయ్యి హైదరాబాద్కు వచ్చేటువంటివి. గ్రంథాల యొక్క ఉద్యమం కానీ, సంస్కరణ ఉద్యమాలు కానీ, హేతువాద ఉద్యమాలు కానీ, స్వేచ్ఛ ఉద్యమాలు కానీ, రాజకీయ ఉద్యమాలతోటి అన్ని రకాలకి రాజధానిగా ఈ విజయవాడ పేరుగాంచిందని చెప్పి, అటువంటి బ్రిటిష్ కాలం నుండి జాతీయ రోడ్డు రవాణా మార్గాలకి, రైల్వే మార్గాలకు కూడా ఇది దక్షిణాదిలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానం అని చెప్పి, కూచిపూడి నాట్యం, కొండపల్లి బొమ్మ, నూజివీడు వీణ వంటి కళా సంస్కృతులకు వైభవమైనటువంటి ఈ ప్రాంతాన్ని విజయవాడ ఉత్సవం ఇక్కడ జరుపుకోవటం, వీటినన్నిటిని కూడా అందరి దృష్టికి మరొకసారి తేవటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. పేదరికం పోగొట్టడానికి, రాష్ట్రాన్ని దేశాన్ని శక్తివంతం చేయటానికి దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు మనందరికి కూడా కావాలి. వ్యక్తిగతంగా మన యొక్క ఇగ్నరెన్స్ని పోగొట్టి క్రమశిక్షణను, మంచి మనసును కల్పించి అందరం కలిసి జీవించేటువంటి శక్తిని, సమర్పణ భావాన్ని ఆ దుర్గమ్మ తల్లి మనందరికి కూడా కల్పించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. కనకదుర్గమ్మ తల్లి ఈ దేశాన్ని బలహీనపరచాలని, శక్తిహీనులను చేయాలని ప్రయత్నించే దుష్ట శక్తుల నుండి దేశాన్ని కాపాడేటువంటి శక్తిని దేశ ప్రజలకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ దుర్గామాతకి జై. ధన్యవాదాలు గౌరవనీయ త్రిపుర గవర్నర్